వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఇది మా మామిడి చెట్టు అండి. ఈ చెట్టుకాయలు పండితే చాలా తియ్యగా ఉంటాయండి. పచ్చివైతే అంతకు మించి పుల్లగా ఉంటాయి. అందుకే చిన్న రసాలు సువర్ణరేఖ కాయలు అందుబాటులోకి వచ్చే వరకు ఈ చెట్టు కాయలతోనే ఆవకాయ మాగాయి ఉల్లి పచ్చళ్ళు పట్టుకుని ఓ పట్టు పడుతుంటామండి. ప్రతి ఏటా వేసవిలో మా సొంత ఊరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటానండి. కారాలు పచ్చళ్ళు సీజన్ ఇదే కదండి. అందుకే స్వగ్రామంలో ఉండి అన్నీ దగ్గరుండి తయారు చేసుకుంటుంటాను. ఇప్పటికే దాదాపు 300 కాయలు కోసి బంధువులకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసామండి. మళ్ళీ కొన్ని కాయలు కోస్తున్నాము. వీటిలో రంగు వచ్చినవి పండబెట్టి పచ్చిగా ఉన్నవి మాగాయ పచ్చడి పెట్టాను. గత డిసెంబర్లో కూడా పెద్ద మొత్తంలో కాయలు కాసాయండి. ఆ కాయలతో ఆవకాయ కూడా పట్టాను. పచ్చళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. వేసవి వస్తే చాలండి, పిట్టలు ఉడతలు కూడా ఈ చెట్టు మీద ఎక్కువగా ఉంటాయి. పండిన వాటితో పాటు పచ్చి మామిడికాయలు కూడా తినేస్తుంటాయి. ప్రతిరోజు 10-15 కాయలను ఇలా తినేస్తుంటాయండి. ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో కాసిన కాయలండి ఇవి. ఈ కాయలను ఎలా మగ్గబెట్టాలో మరో వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.